మొన్న కర్నూల్లో మాట్లాడుతూ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి 2 నిమిషాలు చాలన్నాను. ఆ 2 నిమిషాలు అనే మాట ఈ 2 రాష్ట్రాలను కదిలిస్తుంది. నాకు ఇప్పుడు అదేదో నేను అప్పుడు అనింటే బాగుండేదే అని నేను బాధపడుతున్నా. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన భారతదేశానికి ప్రెసిడెంట్ అని చెప్తే అది ఎంత హాస్యాస్పదమో, ఎవరైనా సరే ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం ఎంత ఈజీనో అంతకంటే ఈజీ యేసుప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి అబద్ధాన్ని తిప్పికొట్టడం. దానికి నేనే అవసరంలా. ఎవరైనా నేను ఆ రోజు అదే అన్న కర్నూల్లో, నేను నిలబడితేనే 2 నిమిషాలు అనుకోకండి, నేను ఎవరు నిలబెట్టినా 2 నిమిషాలని. నేనొక్కడిని 2 నిమిషాలు అన్నందుకే ఇంత మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే ఇంక అందరు నోరెచ్చితే యేసుప్రభు ముందా పరలోకం ముందా? అందరికి అదేనా ఫిక్సా? మరి యేసుప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు? దట్స్ ఆల్ యువర్ ఆల్. నాకు తెలిసి 2 నిమిషాలు పట్టలేదు. ఇప్పుడు చెబుతాను అసలు సంగతి. ఇప్పుడు నేను సైలెంట్ అవుతాను, ప్రజలు నోరు ఓపెన్ చేస్తారు. యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట ఎవరు పలికినా నిలబెట్టడగండి. యేసు ప్రభు ముందా పరలోకం ముందా?